హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఇవి దుబాయ్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ ఏం చేస్తున్నారు, దొరుకుతున్నాయా లేదా, ఇలా మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదండి. వాటి కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను. దుబాయ్లో నాన్ వెజ్ కూడా చాలా బాగా దొరుకుతుంది. వెజిటేబుల్, ఫ్రూట్స్ ఎలా దొరుకుతాయో అంతకన్నా ఎక్కువగా నాన్ వెజ్ బాగా దొరుకుతుంది. సో ఎక్కడ దొరుకుతుంది ఏంటి అవన్నీ చూపిస్తాను. మాల్లో అయితే చికెన్ అన్నీ కూడా దొరుకుతాయి, కానీ అవి లైవ్లో ఉంటాయో మనకు తెలియదు, స్టోర్డా తెలీదు. అందుకనేసి ఇలా అయితే మనము వస్తే మనకి ఫ్రెష్గా దొరుకుతుంది అనమాట. చెప్పాను కదా, వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ దొరుకుతాయి, ఇలా నాన్ వెజ్ అంతా దొరుకుతుంది అనేసి. ఇక్కడైతే ఇలా లైవ్లో దొరుకుతాయి. మనకి ఏది కావాలి అంటే అది మనం తీసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి. డక్ అంటారు, పీజియన్స్, హెన్స్, ఇలా అన్నీ కూడా దొరుకుతాయి. మేమైతే అవేమీ తినమండి, జస్ట్ మేము హెన్ ఒకటి తీసుకుంటాము. కానీ మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ ఎంతమంది తింటారో నాకు తెలియదు. పీజియన్స్ దొరుకుతాయి, అలాగే డక్ కూడా దొరుకుతుంది. అలాగే మనకి కావాల్సిన చికెన్ తీసుకున్నామంటే అప్పటికప్పటికి ఫ్రెష్గా ఏ కోడి కావాలంటే అది మనకి ఫ్రెష్గా చేసి ఇస్తారనమాట. అలాగే మటన్ కూడా బాగా దొరుకుతుంది. చూసారు కదా, ఇలాగా మిషన్ కటింగ్ చేస్తారు ఇక్కడ మటను. మనకి ఎంత కావాలి ఏంటి మనము వెయిట్ చెప్పేసామంటే ఆ వెయిట్ ప్రకారము సైజ్ బట్టి మనకి ఇలా మిషన్ కటింగ్ చేసి ఇస్తారు. చికెన్ కూడా ఇలానే కట్ చేసి ఇస్తారనమాట. అలా ఇక్కడ దొరుకుతుంది, ఇలానే తీసుకుంటాం మేము. ఇంకా ఫిష్ గురించి వస్తే ఫిష్ అయితే ఇలా దొరుకుతుందండి. ఐస్లో పెట్టిన ఫిష్ అయితే చాలా దొరుకుతుంది. ప్రతి మాల్లో కూడా ఇలా ఫిషెస్, ప్రాన్స్ బాగా దొరుకుతాయి. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి, ఎందుకంటే నాకు ఇలాగా ఫ్రోజన్ ఫిషెస్ అంటే పెద్ద ఐడియా లేదు. ఎందుకంటే మనకంతా లైవ్లో దొరుకుతాయి కాబట్టి మాకు అవే అలవాటు ఉన్నాయి. సో మాధవ్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేమైతే ఇవేం పెద్ద లైక్ చేయమండి. కానీ వీడియో కోసమే తీసుకుంటున్నాను. ఇలా మనం ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ తీసుకొని వెయిట్ వేయించుకోవాలి. సో నాకు తెలిసి ఈ ఫిష్ కొంచెం నాకు తెలిసిన ఫిష్ లాగా అనిపించింది, అందుకని చెప్పి అయితే అది చూపిస్తున్నాను. కానీ వాటి పేర్లు అవైతే నాకు తెలియదండి. అన్నిటి మీద కూడా వాటి నేమ్స్ అయితే రాసున్నారు, కానీ అవి ఏం ఫిష్ అనేది నాకు పెద్ద ఐడియా లేదు. అలాగే ఇలాగా ఉన్నాయి కదా, వెరైటీ ఆఫ్ సీ ఫుడ్స్ అంటారు కదా, అవన్నీ కూడా దొరుకుతాయి. సగానికి సగం వీటిలో పేర్లు కూడా నాకు తెలీదు, కానీ వీడియో కోసం అయితే తీస్తూ ఉన్నాను. అండ్ ఇవన్నీ కూడా తీసుకొని అక్కడే మనం వెయిట్ వేయించుకొని అక్కడే క్లీన్ చేయించుకొని, చూసారు కదా, బ్యాక్ సైడే క్లీన్ చేయించి ఇస్తారు.